నమస్తే అందరికీ, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకైతే ఎప్పుడు లాంగ్ వీడియో షూట్ చేసినా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడు షూట్ చేసినా కూడా కొన్ని ఏజెస్ గ్యాప్ తీసుకుంటా కాబట్టి. అండ్ ఫైనల్లీ నేను 2 years నుంచి లండన్కి వచ్చినాక కొన్ని ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకున్నా. అది ఫైనల్లీ ఒక ప్లేస్ అయితే ఈరోజు వెళ్తున్నాం అనమాట. నేను మీకు చూపిస్తా ఏ ప్లేస్ అనేది. అండ్ నా అవుట్ఫిట్ నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన, మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తా చూడండి. అండ్ ఐఎమ్ సో మచ్ ఎగ్జైటెడ్, లైక్ ఫుల్ వర్క్, స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒక చిన్న హాలిడే ట్రిప్ అన్నమాట. సో ఇంతకు అసలు ఎక్కడికి పోతున్నాం అనేది చెప్పలే కదా. సో మాకైతే యూకేలో 8 months వింటర్ ఉంటుంది, 4 months సమ్మర్ ఉంటుంది అనమాట. 4 months అంటే 4 months ప్రాపర్ సమ్మర్ కాదు, 2 months స్ప్రింగ్ అండ్ 2 months సమ్మర్. దాంట్లో కూడా 2 months లైక్ మనలాగా మార్చ్లో, ఏప్రిల్లో ఎండలు స్టార్ట్ అయ్యి జూన్లో ఎండ అవ్వడం అట్లా ఉండదు. ఒక 1 week సన్నీగా ఉంటే ఇంకో వీక్ అసలు చెప్పలేము. వెదర్ అయితే ఇక్కడ అసలు ప్రిడిక్ట్ చేయలేము. సమ్మర్ అంటే ఒక 1-2 weeks ప్రాపర్ సమ్మర్ ఉంటుంది, దట్టు 30-32 degrees ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. నేనైతే 2 summers నుంచి ఉంటున్నా కాబట్టి నేను హైయెస్ట్ టెంపరేచర్ చూసింది అయితే 32 అనుకుంటా అంతే. అండ్ నాకు తెలిసి మీరు చాలామందిని లైక్ మీ ఫ్రెండ్స్ అబ్రాడ్లో ఉండే వాళ్ళని లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ని చూసే ఉంటారు. ఈ ఎండకి ఎందుకు ఇంతగానం చేస్తున్నారని మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. మాకు ఇక్కడ ఏంటంటే యూకేలో మెయిన్గా హ్యూమిడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ మన ఇండియాలో కంపారిటివ్లీ లైక్ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి మనకు అంతగానం వేడి అనిపించదు 40-42 వెళ్ళే వరకు. లైక్ మనకి 40-42 ఎంత వేడి ఉంటుందో మాకు లిటరల్లీ 28-30 కూడా అంతే వేడి ఉంటుంది అన్నమాట. సో అట్లా 4 months ఏదైతే ఉన్నాయో స్ప్రింగ్ అండ్ సమ్మర్ మాకు అట్లా ఇక్కడ ఫీల్డ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అట్లా అని గ్రీనరీ ఉండదా అని అనుకుంటారు కావచ్చు, ఫుల్ గ్రీనరీ ఉంటుంది యూకే మొత్తం. ఎప్పుడు చూసినా ఇయర్లో ఏ టైంలో చూసినా ఫుల్ గ్రీనరీ ఉంటుంది. బట్ కొన్ని ఉంటాయి కదా, లైక్ మన దగ్గర పంట పొలాలు ఒక సీజన్కి ఒకటి పండుతుంది అన్నట్టు. సో అట్లా స్ప్రింగ్ అండ్ సమ్మర్లో కొన్ని ఫ్లవర్స్ అయినా కానీ కొన్ని ఫ్రూట్స్ అయినా కానీ ఎక్కువ కొన్ని స్ప్రింగ్ అండ్ సమ్మర్లో పండేటివి ఉంటాయి. దాంట్లో ఒకటి లావెండర్ ఫీల్డ్స్ అన్నమాట. లావెండర్ ఫీల్డ్స్ అంటే ఏం లేదు, మనకి బతుకమ్మలో పెడతాం కదా గూనుగు పువ్వు ఎట్లయితే ఉంటుందో అంత సాఫ్ట్గా ఉండదు, బట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అట్లా చెప్తున్నా. సో అలాంటిది ఒకటి లావెండర్ కలర్లో ఉంటుంది అన్నమాట. ఆ ఫీల్డ్స్ అనేవి స్ప్రింగ్లో సమ్మర్లోనే వస్తాయి, లైక్ 1-2 months ఉంటాయి అన్నమాట. దాని తర్వాత చూపి ఏంటిది ఎంత గలీజ్గా ఇది కూడా రేపైంది. అండ్ ఇక్కడికి ఇంకొక టిప్ అని కాదు, నేను చేసేది చెప్తున్నా. బేసికల్లీ నేను ఎక్కడ బయటికి పోయినా నేను ఇంట్లోనే కుక్ చేసుకొని పోతా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను బయట ఫుడ్ తినలేను, నాకు అలవాట్లేదు. బర్గర్స్ తింటా మెక్డొనాల్డ్స్లో, బట్ అంత కాదు, ఎప్పుడో ఒకసారి. ఇంకా మిగతా ఫుడ్స్ ఏం తినలేను. ఇండియన్ ఫుడ్స్ తినొచ్చు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మేమంతా అఫోర్డ్ చేయలేము కాబట్టి నేను ఇంట్లోనే కుక్ చేసుకొని పోతా. అట్లా లేకపోతే చిన్నగా గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ ఏమైనా తెచ్చుకుంటే అవి బ్యాగ్లో పెట్టుకొని పోతా. సో అట్లా నా తిండి స్టార్ట్ చేసిన ట్రైన్ ఎక్కగానే. ఏం లేదు, జస్ట్ ఓరియో బిస్కెట్స్ తీసుకెళ్ళినా, సో అవే తింటున్నాను. అండ్ మేము లండన్లో ఎక్కడికి తిరగాలనుకున్నా కూడా మినిమం
1-2 అవర్స్ జర్నీ అయితే ఖచ్చితంగా చేయాలి, ఎక్కడికైనా జాబ్కైనా యూనివర్సిటీకైనా ఎక్కడికైనా. సో అది మాకు డైలీ లైఫ్లో ఒక రొటీన్ లాగా అయిపోయింది, ఇంకా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్కి కూడా 2 buses 2 trains తీసుకోవాలన్నమాట. ఎవ్రీడే నేను జాబ్కి వెళ్తుంటే కూడా మా పేరెంట్స్ అయినా లేకపోతే మా ఫ్యామిలీలో నా ఫ్రెండ్స్ అయినా ఎవరు కాల్ చేసినా కూడా అంతగానం ఎట్లా ఎక్కుతున్నావు, ఎట్లా ట్రావెల్ చేస్తున్నావు అంటే నాకు ఇంకా అది అలవాటు అయిపోయింది. అసలు టైర్డ్ అవ్వవా అది ఇది అని అడుగుతారు, కానీ ఏమో ఇంకా డైలీ లైఫ్లో ఒక రొటీన్ లాగా బస్ ఎక్కడం, బస్ దిగడం, ట్రైన్ ఎక్కడం, ట్రైన్ దిగడం, 2 hours జర్నీ చేయడం. సో ఇదంతా లైక్ మేము మార్నింగ్ లేచి ఫుడ్ ఎట్లా తింటాం, లేకపోతే డైలీ రొటీన్ ఎట్లా అయిపోతుందో ఈ ట్రావెలింగ్ అనేది కూడా ఒక రొటీన్ లాగా అయిపోయింది. ఇందాక స్టార్టింగ్ లో టికెట్స్ చూసే ఉంటారు, అది ఓన్లీ నేషనల్ రైల్స్ ఇట్లా అవుట్ సైడ్ వెళ్ళే ట్రైన్స్ కి తీసుకుంటాం మాక్సిమం అయితే. మిగతా వాటికి మాకు కార్డ్స్ ఓయిస్టర్స్ అని ఉంటే అవే యూజ్ చేస్తాం. సో ఇది బయటకు వెళ్ళే ట్రైనర్ నేషనల్ రైల్ అనమాట. సో అందుకని దానికోసం టికెట్ తీసుకున్నాం. ఒకటి ట్రావెలింగ్ అందేనా చూసినావా? అయిపోయింది తీసేసుకున్నా. ట్రాష్ హియర్. హలో హలో, ఇక్కడ ఇక్కడ ట్రాష్. బస్ టాక్సెస్ టౌన్ వయా ఫుట్ బ్రిడ్జ్. అబ్బా గిడొక ఫోటో దిగుతారా? నేను దింపుతావా? వచ్చేటప్పుడు దిగుదామా? అట్లా లాస్ట్ ట్రైన్ కూడా దిగి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే బస్సులో ఫీల్డ్స్కి వెళ్ళాం అనమాట. పర్ హెడ్ 5 pounds ఏమో ఉంది టికెట్, ఎంట్రీ టికెట్. సో మీకు ఇంతగానం హైప్ ఇచ్చినా కదా, మేము వెళ్ళి చూసే వరకు మొత్తం క్రాప్స్ ఫీల్డ్స్ అయితే ఎండిపోయినాయి. లైక్ స్ప్రింగ్లో వెళ్ళుంటే మంచిగా ఉండేదేమో, జూన్ జూలై ఆ టైంలో. అప్పుడు చాలా మంది వెళ్ళిండ్రు, పిక్స్ పెట్టిండ్రు, కొంచెం తిక్కువ ఉండే. కానీ ఇప్పుడైతే మొత్తం మొత్తం ఎండిపోయినట్టు అయింది. బట్ స్టిల్ కొంచెం దూరం వాక్ చేసినాక కొన్ని కొన్ని అయితే బాగానే ఉండే. టోక్యో, దుబాయ్, న్యూయార్క్, స్ట్రైట్గా న్యూయార్క్ అటు పోదాందా. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే లావెండర్ ఫీల్డ్స్. అండ్ చాలా డిసప్పాయింట్మెంటే, బట్ పోయిన దానికైతే మేమైతే మంచిగానే ఎంజాయ్ చేసినాం. అండ్ మీలో చాలామంది అడగచ్చు, మీరు ఇద్దరే ఎందుకు వెళ్ళినారు, మీకు ఇంకెవరు ఫ్రెండ్స్ లేరా అని. ఉన్నారు, బట్ ఎవరి షిఫ్ట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనకి కావాలనుకునే టైంలో వాళ్ళ షిఫ్ట్స్ క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ పనులు క్యాన్సిల్ చేసుకొని రమ్మనలేము. అండ్ వాళ్ళకు కుదిరినప్పుడు మాకు కుదరదు. సో మేమిద్దరం అయితే టైమింగ్స్ అయినా మా షిఫ్ట్స్ అయినా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళగలుగుతాం. సో అందుకే మేమిద్దరం వెళ్ళాం అనమాట. ఇక్కడ మాకు మేమిద్దరం తప్పించి మా ఫ్రెండ్స్ అందరూ మేము యూకేకి వచ్చినాక పరిచయమైన వాళ్ళే, యూనివర్సిటీ ద్వారానో అట్లా ఇట్లా. అండ్ లైక్ మా అందరం ఒకే దగ్గర నుంచి, బట్ స్టిల్ మేము ఇక్కడికి వచ్చినాకనే ఫ్రెండ్స్ అందరం. మేమిద్దరమే లాస్ట్ 7-8 years నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో అట్లా మేము ఏదన్నా అడ్జస్ట్ చేసుకోగలుగుతాం, మా ఫ్రెండ్స్ని కొంచెం ఇబ్బంది పెట్టలేము. అండ్ వాళ్ళకి వీలున్న టైంలో, వాళ్ళు వచ్చిన టైంలో కూడా అందరం కలిసిపోతాం. కానీ నేను మోస్ట్లీ లాంగ్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయ కాబట్టి అట్లా మీకు ఎవరు కనిపించరు. అండ్ దాని తర్వాత షాపింగ్ ఉండే, ఇక్కడ షాపింగ్కి వెళ్ళినాం. అదేంటి మ్యాగ్నెట్ తీసు ట్రాక్టర్ కూడా బాగానే ఉంది. అక్కడ ఫీల్డ్స్లో అయితే చిన్న స్టాల్ లాగా పెట్టిండ్రు, లైక్ లావెండర్కి సంబంధించినవి మొత్తం బాడీ ఆయిల్ కానీ, లిప్ బామ్స్ కానీ, లేకపోతే స్కిన్కి సంబంధించినవి, హెయిర్కి సంబంధించినవి, సోప్స్ అట్లా పెట్టిండ్రు. కానీ నాకైతే పర్సనల్లీ టూ ఎక్స్పెన్సివ్ అనిపించింది. చిన్న బాడీ ఆయిల్ లైక్
లెస్ దెన్ 100 ml, అది ఎంత ఉంటుందో కూడా తెలియదు, బట్ డెఫినెట్లీ లెస్ దెన్ 100 ml, లైక్ 22 pounds 25 pounds అని చూపించింది. అంటే ఆల్మోస్ట్ లైక్ 2200-2500 అన్నమాట. మనకి ఎట్లాగో ఆయిల్స్ గురించి తెలియదు కాబట్టి వాటికి అంత పెట్టొద్దో తెలియదు కాబట్టి నాకైతే టూ ఎక్స్పెన్సివ్ అనిపించింది. నేను జస్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నా అంతే, ఎందుకంటే ఎక్కడికి పోయినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్ట్ చేసుకోవాలనేది పెట్టుకున్నా. అండ్ యూకేకి వచ్చినాక కొన్ని ప్లేసెస్ తిరిగినాం, కొంచెం ఫేమస్ ప్లేసెస్. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నా. దిస్ ఈజ్ ద థర్డ్ మ్యాగ్నెట్ నా కలెక్షన్లో. థ్యాంక్ యూ. తర్వాత ఫుడ్ కోర్ట్కి వెళ్ళినాం. యాక్చువల్గా ఫుడ్ కోర్ట్కి వెళ్ళాలని లేకుండా, ఎందుకంటే మేము బాక్స్ తెచ్చుకున్నాం. కాకపోతే అక్కడ లైక్ హోమ్ ఫుడ్, బయట ఫుడ్ నాట్ అలౌడ్, ఆ బెంచ్ మీద కూర్చొని తినడానికి. ఓన్లీ అక్కడ స్టాల్లో తీసుకునే తినాలంటే సరే ఇంకేదో ఒకటి తీసుకోవాలి కదా అని ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం. కానీ నేనైతే పులిహోరనే తిన్నాం మంచిగా. మార్నింగే లేవగానే చేసుకున్నాను అనమాట పులిహోర. దాని తర్వాత నేను పోయి వచ్చినాక నా ఫ్రెండ్స్కి ఇట్లా వెళ్ళినాం, మేము బాక్స్ పట్టుకెళ్ళామని చెప్తే నా ఫ్రెండ్స్ ఇంకా పూరీలు చపాతీలు అన్నీ మొత్తం సర్ది కట్టుకొని ఊకపోయినాం అని ఎగతాళి చేసిండ్రు. ఎవ్రీ రైడ్ 15-20 minutes ఉంటుంది. టికెట్ బట్ టికెట్స్ అక్కడ తీసుకోవాలంట. యాక్చువల్గా లాస్ట్కి అక్కడ ట్రైన్ రైడ్ ఉండే, పోదాం అనుకున్నాం కానీ ఏం ఉండదు. వాడు మెల్లగా తీసుకెళ్తున్నాడు, ఆ ఫీల్డ్స్ చుట్టూ తిప్పుతాడు, అనవసరంగా టైం వేస్ట్ అని ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయినాం. రిటర్న్లో అసలు తర్వాత రియలైజ్ అయినాం బస్ ఎక్కినాక మా ఫోన్స్ ఆల్మోస్ట్ డెడ్ సిచ్యువేషన్లో ఉన్నాయి. లైక్ నా ఫోన్లో 3-4% ఉండే, నా ఫ్రెండ్ ఫోన్లో 10% ఉండే ఛార్జింగ్ అంతే. మేము ట్రైన్ ఎక్కేలోపు ఫోన్స్ కూడా డెడ్ అయిపోయినాయి. అట్లనే ఇంకా మాకు రూట్ తెలుసు కాబట్టి వన్స్ మేము లండన్లోకి ఎంటర్ అయితే ఇంకెక్కడున్నా మేము ఇంటికి వెళ్ళగలుగుతాం. రూట్స్ అంతా క్లియర్గా ఉంటాయి కొంచెం. అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సేమ్ నేమ్తో, అక్కడ కూడా నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.